హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం కీసర్లో ఉన్నటువంటి ఈ వెంచర్ చూడడానికి వచ్చామండి. ఈ వెంచర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. టోటల్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 50 acres లేఅవుట్ అండి. మెయిన్ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ అండి ఇది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కీసర ఓఆర్ఆర్ ఎగ్జిట్ వచ్చేసి ఫ్రెండ్స్ జస్ట్ మనకు ఒక 2 నుంచి 3 నిమిషాల డ్రైవ్లోనే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా వెళ్ళిపోవచ్చు అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా చూసే ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారిగా మన ఛానల్ని చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది మీ ముందుకి ఇంకా కూడా తీసుకురావడం జరుగుతుంది. అలా ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2000 రూపీస్కి హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేస్తామండి. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఈ లేఅవుట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కీసరకి ఆనుకొని ఉంటుందండి. ఈ లేఅవుట్ వచ్చేసి ఆ కీసర టు షామీర్పేట రోడ్ కూడా మనకి ఇది ఆనుకొని ఉంటుంది. అదే ఫ్రెండ్స్ మనకి ఇంటర్నల్ చూసుకున్న రోడ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కనెక్టింగ్ రోడ్ వచ్చేసి మెయిన్ రోడ్ వచ్చేసి 60 feet ఉంటుందండి. లోపల రోడ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 30-40 feet రోడ్లు రావడం జరిగిందండి. మంచి డైమెన్షన్లో మనకి ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఫ్రెండ్స్ ఇది మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి మనకి ఇందులో మనకి 80% వరకు బ్యాంక్ లోన్ అన్నది కూడా రావడం జరుగుతుందండి. అంటే అలాగే మనం ఒకసారి పార్క్ కూడా చూసుకుందామండి. టోటల్ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 5 acres మనకి ఎమ్యూనిటీస్ కూడా కేటాయించడం జరిగిందండి. మనకి క్లబ్ హౌస్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదండి. త్వరలోనే క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి 50 acresలో 5 acres మాత్రం మనకి క్లబ్ హౌస్కి ఎమ్యూనిటీస్కి కానీ మనకి ఇవన్నిటి కూడా జిమ్ ఏరియాకి ఇదన్నిటి కూడా కేటాయించడం జరిగింది. ఇందులో ఫ్రెండ్స్ మనకి మోడల్ హౌసెస్ కూడా ఉన్నాయండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 50 lakhs నుంచి కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ అనేది కూడా ఉందండి. డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలనుకున్నట్టయితే డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అలా ఫ్రెండ్స్ ఇందులో మీకు కావాలనుకున్నట్టయితే మీ యొక్క ప్లానింగ్ తోటను కూడా మీకు హౌసెస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి. ఇందులో మనకి డూప్లెక్స్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 30+ ఫ్యామిలీస్ ఆల్రెడీ ఇందులో మనకి నివసిస్తున్నారండి. సో ఫ్రెండ్స్ ఇందులో నుంచి మనం ఒక హౌస్ అనేది కూడా చూసుకుందామండి. అది వచ్చేసి మనకి 3 BHKలో ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మోడల్ హౌస్ కూడా చూపిస్తానన్నా కదండి. ఇది వచ్చేసి మనకి మోడల్ హౌస్ అండి. మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుందండి. ఫేజింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 60 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 36 ఉంటుందండి. మంచి డైమెన్షన్లో కూడా ఫ్రెండ్స్ మీకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి. అలా ఫ్రెండ్స్ ఇట్లా ఓపెన్ ప్లాట్స్లో కూడా మీకు హౌస్ కావాలన్నా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 28,000 per square yard అన్నది చెప్పడం జరుగుతుందండి. నెగోషియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ఇస్తున్నానండి. ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లేఅవుట్లో చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి 30+ ఫ్యామిలీస్ అనేది కూడా ఉంటున్నారని చెప్పుకున్నా కదండి. చూసుకోవచ్చు అండి, ఇందులో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. అలా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి 3-4 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎగ్జిట్ నెంబర్ 8 అంటే కీసర ఎగ్జిట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2 నుంచి 3 నిమిషాల డ్రైవ్లోనే ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మోడల్ హౌస్లోకి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుందండి. 240 గజాలు పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. చాలా విశాలంగా రావడం జరిగింది. ఇదే విధంగా ఫ్రెండ్స్ మీకు కావాలన్నా కూడా హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయించడం జరుగుతుందండి. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి ప్లాట్ మీద వచ్చేసి మనకి 80% బ్యాంక్ లోన్ అనేది వస్తుందండి. అలాగే ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌసెస్ కూడా ఫ్రెండ్స్ మనకి 80% లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి బోర్ అండ్ సంప్. ఈ పార్కింగ్ ఏరియాలో ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే మనకు ఒక కార్తో పాటు మినిమం అయితే ఒక 3 to 4 బైక్స్ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకునేందుకు వీలు ఉందండి. అదే ఫ్రెండ్స్ మనకి పడమర వాయువులో మనకి స్టెప్స్ అన్నది కూడా రావడం జరిగిందండి. స్టెప్స్ కింద కూడా ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే ఒకటి గెస్ట్ వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ మనకి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి 4 to 4.5 feet వరకు కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనకి ఇంటికి సింహద్వారం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి టేగుడ్తో చేయడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. చూసుకోవచ్చండి, హాల్ కూడా చాలా విశాలంగా రావడం జరిగిందండి. మనకి సోఫా సెట్స్ వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ ఇంకా చాలా గ్రాండ్ లుక్ అనేది కూడా రావడం జరుగుతుంది. మంచి వాకింగ్ స్పేస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మధ్యలో వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్. తూర్పు ఈశాన్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి విండోస్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి స్లైడర్ విండోస్, యూపీవీసీ విండోస్ ఉంటాయండి. ఇందులో మనకి మస్కిటో మెష్ కూడా వస్తుంది. ముందుగా ఒకసారి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకోగా ఇంకా చాలా స్పేస్ అనేది కూడా మిగులుతుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి బ్యూరో పాయింట్. దక్షిణ నైరుతి వైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో. ఇంటి చుట్టూ కూడా ఫ్రెండ్స్ మనకి మంచి సెట్ బ్యాక్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనము ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నామండి. ఈ కిచెన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఆగ్నేయంలో ఉంటుందండి. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్లో ఉంటుంది. మినిమం అయితే ఫ్రెండ్స్ ఒక 3-4 అయితే ఈజీగా వర్కింగ్ చేసుకునేందుకు వీలు ఉందండి. అలాగే ఫ్రెండ్స్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి టోటల్ కూడా మనకి గ్రానైట్ అనేది వేయడం జరిగింది. అలాగే ఇటువైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చు. పైన వచ్చేసి లో రూఫ్. అలాగే ఫ్రెండ్స్ తూర్పు ఆగ్నేయంలో మనకి విండో అండ్ ఎగ్జాస్ట్ పాయింట్. కబోర్డ్ వర్క్ చేయించుకుంటే ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి ఇంకా చాలా బాగుంటుందండి. కింద వైపు ఉన్నటువంటి సెల్స్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పూజ గది అనేది లేదండి. మీ చాయిస్ తోట మీకు పూజ గది కూడా అవసరం అంటే కట్టియడం కూడా జరుగుతుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పూజ గది కూడా వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ విండో అన్నది కూడా ఇచ్చారండి. ఒకవేళ కావాలన్నా కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అండి. పూజ గది గురించి స్పేస్ అన్నది కూడా ఇంకా ఉంది. ఇక్కడ మనకి తూర్పు ఆగ్నేయంలో ఒక డోర్ వచ్చిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి డైనింగ్ ఏరియా. ఇందులో ఫ్రెండ్స్ మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే ఈ వాల్ యొక్క టెక్స్చర్ కూడా చూసుకోవచ్చు అండి. కన్స్ట్రక్షన్ పరంగా కూడా ఫ్రెండ్స్ మనకి ఇల్లు వచ్చేసి చాలా బాగుంది. ఇప్పుడు మనం తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి డోర్ నుంచి ఫ్రెండ్స్ మనకి ఆగ్నేయంలో ఉన్నటువంటి వాషింగ్ ఏరియాకి వచ్చామండి. చూసుకోవచ్చండి మనకి వాషింగ్ ఏరియాలో కూడా మనకి టైల్స్ అనేది వేయడం జరిగిందండి. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుందండి. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి వాషింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో కూడా ఫ్రెండ్స్ మనకి కింగ్ సైజ్ బెడ్ అనేది వేసుకోవచ్చు. లేదంటే కనుక ఫ్రెండ్స్ మనకి డబల్ కాట్ మంచం వేసుకున్న కూడా ఇంకా చాలా స్పేస్ మిగులుతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. హౌస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి సింగిల్ కోట్ అయిందండి. ఇది మోడల్ హౌస్ అండి. కావాలనుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇదే విధంగా మీకు హౌసెస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి. అలాగే ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ పడమర వైపు చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో, అలాగే కింది వైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. ఓవరాల్ కూడా ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి మనకి 3 BHKలో ఉంటుంది. మూడింటి కూడా ఫ్రెండ్స్ మనకి ఇండివిజువల్ బాత్రూమ్స్ అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో కూడా ఫ్రెండ్స్ మనకి డబల్ కాట్ మంచం అయితే ఈజీ వస్తుందండి. ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ గెస్ట్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే కూడా మనకి సెల్స్ అనేది కూడా రావడం జరిగిందండి. కబోర్డ్ వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఒకసారి విండో కూడా చూసుకున్నామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఫ్రెండ్స్ మనకి సపరేట్గా ఒక వాష్రూమ్ కూడా వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. టోటల్గా మనకి టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇండ్ల మధ్యలో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఓవరాల్గా కూడా మనకి వెంచర్ అన్నది కూడా కనబడుతుంది. చూసుకోవచ్చు అండి. ఇందులో మనకి అన్ని డైమెన్షన్స్లలో కూడా ఫ్రెండ్స్ మనకి ప్లాట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. డూప్లెక్స్ హౌసెస్ కానీ మనకి 2 BHKలు కానీ ఇదే విధంగా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. బేస్ ప్రైస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 50 lakhs చెప్తున్నారండి. దట్టు నెగోషియబుల్, ఫిక్స్డ్ ఏం కాదండి. మీ యొక్క ప్లానింగ్ తోట కూడా ఫ్రెండ్స్ హౌసెస్ అన్న కూడా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా కూడా ఫ్రెండ్స్ మీకు ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకి 28,000 per square yard చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి. షామీర్పేట వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి కేవలం మనకి 5 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. అలాగే కీసరా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ORR ఎగ్జిట్ వచ్చేసి జస్ట్ 2 kilometers ఉంటుంది. కీసరాకి అటాచ్డ్ ఉన్నటువంటి లేఅవుట్ అండి. ఇది వచ్చేసి మనకి HMDA లేఅవుట్. మీకు ఈ ప్రాపర్టీస్ అన్నిటి మీద కూడా ఫ్రెండ్స్ మనకి ఓపెన్ ప్లాట్స్ మీద కానీ ఇండ్ల మీద కానీ 80% వరకు లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎవరైనా జెన్యూన్గా కొనాలనుకుంటున్నారో వాళ్ళ వరకు కూడా ఈ ప్రాపర్టీ అనేది రీచ్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ ఎలా అనిపించింది ఏందన్నది కూడా మీరు మాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.